ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి అర్హులకు అందేలా చూడటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరువాడ క్షేత్రస్థాయి పర్యటనలతో జన్మభూమి స్ఫూర్తిని గట్టిగా చాటుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పంటలకు ఉపయోగించే స్పేర్ యంత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిర్విరామ కృషి చేస్తున్నారన్న మంత్రి పత్తిపాటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైకాపాపై ధ్వజమెత్తారు. డబ్బులున్నోళ్లే కాదు, డబ్బులు లేని వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట్ల కరెంట్ ఇచ్చిన, ఎన్టీఆర్ వైద్యం ఇచ్చిన, ఈ రోజు 100 రూపాయలు కట్టుకుని ఆరోగ్య రక్ష ఇచ్చిన, ఈ రోజు ఆ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ మీకు చేరాలనే సంవత్సరానికి ఒకసారి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్ణయించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, స్థానిక శాసనసభ్యుడు కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన రావడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకన్నా ఆనందపడి మీరు ప్రతి ఒక్కరూ చంద్రన్న సంక్రాంతి కానుకకి పండక్కి కొనుక్కోవాలని రేషన్ కార్డు కూడా లాస్ట్ టైం 11 లక్షలు ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా మనం దాదాపు 8,44,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలోనే, అన్నగారి నియోజకవర్గంలో అయితే మనం రాయదుర్గంలో 6,06,000 పైగా ఈ నియోజకవర్గానికి కూడా కొత్త రేషన్ కార్డు కూడా వచ్చినాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట పెళ్లకూరులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరాకు నీరందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంచికర్ల మండలం గండేపల్లిలో ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిసి సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మోర్తా, పెరవలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆమిదాల గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరులో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తుంటే అడ్డుకునేందుకు వైకాపా నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జిల్లా సర్పంచుల సంఘం ప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.